హలో వ్యూవర్స్, ఇవాళ వీడియోలో మనము ఒక బెస్ట్ ప్లేస్ గల G+2 అంటే గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు ఇల్లుని చూడబోతున్నాం. ఈ ఇంటి సైజ్ వచ్చేసి మనకు చూసినట్టయితే 35 అడుగులు పొడవు, 15 అడుగులు వెడల్పు ఉందన్నమాట. ఆ విధంగా మనకు చూసినట్టయితే 1.5లో ఈ బిల్డింగ్ అనేది నిర్మాణం కలిగింది. సో ఇది మనకు ఎంట్రన్స్ గేట్ అనేది ఈ విధంగా ఉంది. సో మనం ఎంటర్ అవ్వగానే మనకు ఈ విధంగా అనేది ఒక ఎంట్రన్స్ అనేది ఉంది. ఇక్కడ మనకు రైట్ సైడ్లో చూసినట్టయితే స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇక మనకు ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అది కూడా మనకు టైల్స్తో నింపి నీట్గా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిల్డింగ్కి అప్రూవల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకు సపరేట్గా డెడికేటెడ్గా సపరేట్గా కరెంట్ మోటార్స్ అనేవి ప్రతి ఒక్క ఫ్లోర్కి సపరేట్గానే ఉంది. తర్వాత ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్లో ఒక రూమ్ ఉందన్నమాట. ఇది ఒక వాకిలి, బెడ్రూమ్కి వాకిలి, తర్వాత అవి విండోస్. సో తర్వాత మనము దీనికి ఎంటర్ అవగానే ఇది హాల్ అనేది మనకు ఈ విధంగా ఉంది. చూడడానికి చిన్నగా అనిపించవచ్చు, కాకపోతే సరిపోతుంది అనేలాగా అయితే అనిపించింది అనమాట. సో ఇక్కడ మనకు సోఫా సెట్ కానీ ఒక కాట్ కానీ మనం చూడొచ్చు. అదేవిధంగా ఫ్లోరింగ్ కానీ మనం ఇక్కడ మంచిగా ఉన్న విషయాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ మనకు ఇది కిచెన్ అనమాట. ఈ కిచెన్లో వచ్చేసి మనకు అన్ని పరికరాలు పెట్టుకోవడానికి ఒక మంచాన్ని, అదేవిధంగా ఈ కిచెన్లో కూడా మనకు వుడెన్ ఫర్నిచర్డ్ సెల్ఫ్ని ఇక్కడ వీరు నిర్మాణం చేసుకొని ఉన్నారన్నమాట. అయితే ఇల్లు కట్టించి కేవలం మనకు ఒక 10-12 ఏళ్ళు మాత్రమే అవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం వచ్చేసి ఇక్కడ రెంట్స్ వచ్చేసి మనం చూసినట్టయితే ఇక్కడ ఈ కింద ఇంటికి వచ్చేసి 5,000, ఫస్ట్ ఫ్లోర్కి 6,000, సెకండ్ ఫ్లోర్కి 6,000. ఆ విధంగా మనం చూసినట్టయితే 17,000 అనేది మీకు రెంట్ ఖచ్చితంగా వస్తుంది. అయితే దీని ప్రైస్ ఏంటి అని చెప్పి మీ మైండ్లో రన్ అవుతుందని చెప్పి తెలుసు. దానికంటే ముందు ఒకసారి ఇల్లుని మొత్తం చూడండి. మీకు కనుక నచ్చితేనే అప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తే మేము వీటి గురించి మిమ్మల్ని ఈ ఇంటి దగ్గర ఓనర్ని కలిపేయడము, లేకుంటే తర్వాత ఫర్దర్గా వీటి గురించి డిస్కస్ చేయడము జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఇల్లు చూడండి. ఇల్లు నచ్చిన తర్వాతనే మీకు నచ్చింది అంటేనే మనం ప్రొసీడ్ అవుదాం. సో మనము ప్రైస్ అనేది ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తాం ఈ వీడియోలో, కాబట్టి కంప్లీట్గా చూడండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. దానికంటే ముందు మీరు ఇల్లుని ఇప్పుడే మనం చూసినట్టయితే, ఈ వీడియోలోని మీరు కంప్లీట్గా చూసినట్టయితే కనుక ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు తీసుకోవాలా లేదా అనే ఒక ఐడియా అనేది మీకు వస్తుంది అన్నమాట. సో ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అవ్వగానే మనకు ఒక వాష్ బేసిన్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఎంట్రన్స్లో మనకు చూసినట్టయితే ఈ విధంగా గ్రిల్ గేట్ని ఇక్కడ అమర్చడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఒక రూము మనం కింద చూసాము. అదేవిధంగా ఒక రైట్ సైడ్లో ఒక డోర్ని వీళ్ళు పెట్టడం జరిగింది బెడ్రూమ్కి. తర్వాత ఇది వచ్చేసి హాల్. ఈ హాల్లో మనం చూసినట్టయితే ఈ విధంగా షోకేస్ లాగా పెట్టుకోవడం జరిగింది. తర్వాత డిజైనింగ్ బార్డర్స్ అనేవి ఈ విధంగా ఉంది. సో ఓల్డ్ మోడల్ కన్స్ట్రక్షన్ టైప్లో మనకు ఉంటుందన్నమాట. కాకపోతే మనకు మంచి క్వాలిటీతో నిర్మాణం జరిగినటువంటి ఇంటిని మీరు చూస్తున్నారు. మీరు ఫర్దర్గా వెళ్ళేసి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మీకు నెల బాడిగలు రావాలి అనుకుంటే ఇది మంచి మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అవుతుందని చెప్పేసి మా అభిప్రాయం. సో బెడ్రూమ్స్లో కూడా మనకు సెల్ఫ్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా మనకు సెల్ఫ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము. అయితే ఈ బెడ్రూమ్లో ఒకటే మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందన్నమాట. సో కాకపోతే ఇక్కడ కేవలం బాత్రూమ్ కూడా పెట్టడం జరిగింది. సో బేసిన్ లాంటివి కానీ లేకుంటే ఇండియన్ స్టైల్ లాంటివి కానీ ఇక్కడైతే పెట్టలేదు. సో ఫ్యూచర్లో ఎవరైనా కానీ పెట్టదలుచుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు కిచెన్ చూద్దాము. సో ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనేది కామన్గా ఇలానే ఉంటుంది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. నేను సెకండ్ ఫ్లోర్ వెళ్ళేటప్పుడు మీకు
ఈ ప్రైస్ ఎంత అనేది నేను డిస్క్లోజ్ చేస్తాను. సో మీకు ఇల్లు కనుక నచ్చినట్టయితే లేట్ చేయకుండా మాకు కింద కనిపించినటువంటి నంబర్స్ కింద కాల్ చేసినట్టయితే మేము వీటికి వివరాలన్నీ మీకు తెలియజేస్తాము. సో ఇది కిచెన్లో మనకు ఈ విధంగా ఉందన్నమాట. సెల్ఫ్తో పాటు ఫ్లోరింగ్ మనకు ఓల్డ్ మోడల్లో మనకు ఈ విధంగానే డిజైన్ చేసేవాళ్ళు ఒక 10-15 years బ్యాక్. అండ్ ఇక్కడ మనకు బయట చూసినట్టయితే అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది, ఇండియన్ స్టైల్లో వేసిన. తర్వాత పైన వచ్చేసి మనకు ఒక మంచాన్ని కూడా పెట్టడం జరిగింది. సో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నాము. మీకు ప్రామిస్ చేసినట్టుగా నేను ఇప్పుడు దీని ప్రైస్ అనేది డిస్క్లోజ్ చేయబోతున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 52 లక్షలు చెప్తున్నారు. దీని లొకేషన్ వచ్చేసి మనకు బాలాజీ నగర్ పోస్ట్ ఆఫీస్కి ఎదురుగానే ఈ ఇల్లు అనేది ఉందన్నమాట. అండ్ ఈ ఏరియాలో మీకు ఒక 50 లక్షలు 52 లక్షల్లో మీ బడ్జెట్ అయినట్టయితే మీకు మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. మీరు ఉండడానికి కూడా ఇల్లు అనేది మీకు కలిగి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి ఆఫర్లన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఇల్లు అనేది మనకు దొరకడం చాలా అరుదు. సో పైన కూడా మనకు ఇదే విధంగా కొంచెం సెల్ఫ్ లాగా డిజైన్ చేయడం జరిగింది, షోకేస్ లాగా. సో యాజ్ ఇట్ ఈస్గా మనకు బయట చూసినట్టయితే హ్యాండ్ వాష్ కోసము బేసిన్, తర్వాత అటాచ్డ్ బాత్రూమ్, పైన మంచ, తర్వాత ఒక 2 బెడ్రూమ్లు అనేవి మనకు ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెల్ఫ్ని కూడా ఈ విధంగా వీళ్ళు అమర్చి పెట్టడం జరిగింది అనమాట. సో పైన కూడా మీరు ఈ విధంగా సామాన్లు అనేవి పెట్టుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటిది అంటే, మీరు మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, కానీ చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఏదైనా మేము కొత్త వీడియో చేస్తే అది మేము పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మంచి మంచి ఇల్లులు మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని